సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో తోటబావి వద్ద ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న మహాశివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా ఆలయమో రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద దేవస్థానంగా విరాజిల్లుతున్నది. ఈ జాతర మూడు నెలలు కొనసాగుతుంది. ప్రతి ఆదివారం 50,000 నుంచి 60,000 మంది భక్తులు వస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థాన సిబ్బంది, పోలీసు వారు, ఆరోగ్య శాఖ వారు, సేవా వారు అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళకి ఇంతవరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గత 6 వారాలు ఏర్పాట్లు చేసి ఉన్నాము. అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా 26/2/2025 లింగోద్భావము, సేవాకాలము, పెద్దపట్నం కూడా సుమారు 50,000 నుంచి 60,000 మంది భక్తులు హాజరవుతారని చెప్పి అనుకుంటున్నాము. వాటికి సంబంధించి క్యూ లైన్లు, డ్రింకింగ్ వాటర్, అన్నదానం, టెంపరీ టాయిలెట్స్ మరియు ప్రోగ్రాం కూడా దక్ష యజ్ఞము, శివరాత్రి రోజున లోకల్ వారు కూడా ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసి ఉన్నాము. పోలీసు వారు కూడా 300 మంది సిబ్బందితో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి జాతరకు ఇచ్చేస్తున్నారు. కావున మీరు జాగ్రత్తగా వెళ్ళాలని కోరుచున్నాము. ఇక్కడ తమకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. మీరు మీ వాహనాలు కానివ్వండి, మీ సెల్ ఫోన్లు కానివ్వండి, మీ బంగారు ఆభరణాలు కానివ్వండి, అన్ని మీరు జాగ్రత్తగా మీ వస్తువులు మీరే కాపాడుకోవాలి. మీకు ఏదైనా ఇబ్బందులు తలెత్తే కార్యాధికారి కానీ, సహాయ కార్యాలయం కానీ, సూపరింటెండెంట్ కానీ, ప్రోటోకాల్ వారు కానీ సంప్రదించవచ్చు. వెంటనే మేము చర్యలు తీసుకుంటాం.